తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. భద్రత కల్పించడం తమ బాధ్యత అన్నారు. తమను డైవర్ట్ చేయాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఫలించదన్నారు అనిత. విపక్షం ఎంత రెచ్చగొట్టినా ప్రజా సంక్షేమంపైనే తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు హోంమంత్రి. విషయం ఏమవుతుందంటే వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు. మాకు అది కాదు. మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి. చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంటుంది. మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసినాం. అదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం. మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇస్తే సవాలు తీసుకోవడానికి అది కాదు. మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి జవాబుదారితనంగా మేము ఉన్నాము. ఓట్లేసి గెలిపించి 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే 11 సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నోట్ల నుంచి రావాల్సిన మాటలేనా అవి? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. 151 సీట్లతోని ఆ రోజు గెలిపించి కూర్చోబెడితే అతను 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్గా పనిచేస్తున్న సంగతి తెలియదా? విఆర్లో ఏ పోస్టులు ఉంటాయి, విఆర్ అనేది శాంక్షన్ పోస్టులే కాదన్న సంగతి తెలియదా? నోటుకు వచ్చినట్టు అతను కామెంట్ చేయొచ్చా పోలీసుల్ని? ఇదే పోలీసులు ఉపయోగించుకొని వాళ్ళతో ఎన్ని పనులు చేయించుకున్నారు, అతను మర్చిపోయారా? సో నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థను పూర్తిగా వాళ్ళ కంట్రోల్ వాళ్ళకి వదిలేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రుల మీదకి మా ఇళ్ళ మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాలూకు మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి. మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఆలోచన చేసుకోవాలి. అలా తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.